అందరికీ నమస్తే అండి. రామోజీరావు గారు ఒక పెద్ద శక్తి, మీడియా మొఘల్, పద్మ విభూషణ్. ఆయన తెలుగు ప్రజలకే కాదు, దేశంలో ప్రజలందరికీ తెలుసు. సో ఆయన అంత పాపులర్ అవ్వడానికి, ఆయన ఒక పెద్ద శక్తిగా ఆయన్ను అభివర్ణించడానికి, ఆయనకంత పేరు ప్రఖ్యాతులు రావడానికి ప్రధాన కారణం ఈనాడు అనే మీడియా ఆయన చేతుల్లో ఉండడం. సో ఈనాడు బలం వాళ్ళు రాసే వార్తలు, రాతలు. సో ఇప్పుడు ఒకరి దగ్గర, అంటే మనం ఎవరితో అయినా యుద్ధానికి వెళ్తున్నప్పుడు మన దగ్గర ఒక 100 బాణాలు పెట్టుకొని వెళ్తాం. అందులో అవసరం కొద్దీ నెమ్మదిగా వాడుతూ ఇంకా తప్పదు, ఖచ్చితంగా గెలవాల్సిందే అనుకున్నప్పుడు మన చివరి అస్త్రం తీస్తాం, చివరి బాణం తీస్తాం. అది అతి పెద్దది, అతి ముఖ్యమైనది అయి ఉంటుంది. మనం పాత సినిమాల్లో చూస్తాం చూడండి, అవతల వాళ్ళకి వీళ్ళకి యుద్ధమవుతున్నప్పుడు చివరిలో ఏ నాగాస్త్రమో బ్రహ్మాస్త్రమో తీసి దాన్ని ఇలా నమస్కారం పెట్టి వదులుతారు, ఇదే చివరిది అనేటట్టు. దానికి అవతల వాళ్ళు బందీలు అయిపోతారు కదా, పాత సినిమాల్లో యుద్ధాల్లో చూస్తుంటాం. సో ఇప్పుడు రామోజీరావు గారి దగ్గర ఉన్న ఒక పెద్ద ఆయుధం, అస్త్రం ఈనాడు, బలం. సో ఈనాడికి వాళ్ళు రాసే వార్తలు అవన్నీ కూడా బాణాలు, బలాలు, ఆయుధాలు. సో ఇప్పుడు ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం ప్రకటించి ప్రతిరోజు కూడా దూకుడుగా, నాన్ స్టాప్గా, అగ్రెసివ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద రాస్తూనే ఉన్నారు. ఎడతెరిపి లేకుండా నాన్ స్టాప్గా ప్రతిరోజు రోజుకొక అంశాన్ని తీసుకొని, రోజుకు ఒక అంశం ఏంటి, రోజుకొక 4-5 అంశాలు తీసుకొని జగనన్న పాపాలు పేరిట ఆయన ఏ సామాజిక వర్గాలకు ఎలా అన్యాయం చేశారు, ఏ జిల్లాలకు ఎలా అన్యాయం చేశారు, ఏ ప్రాంతాలకు ఎలా అన్యాయం చేశారు, ఆయన ఎలా దోచుకున్నారు, ఆయన చేసిన మొత్తం అక్రమాల వ్యవహారాలు, పాలనా లోపాలు అన్నీ కూడా రాసుకొస్తున్నారు. మొదటి పేజీలో, 3వ పేజీలో, ఎడిటోరియల్ పేజీలో, అప్పుడప్పుడు లోపల పేజీల్లో రోజుకొక 10 వార్తలు ఉంటాయి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పాలనలో జరిగిన తప్పులను ఎత్తి చూపుతూ, పనిగా సమయం సందర్భం వచ్చినప్పుడు పాత కేసులను, పాత సిబిఐ కేసులను కూడా రాస్తున్నారు కదా. ఇక్కడ వరకు మీ అందరికీ ఐడియా ఉంది. సో అంటే దీని అర్థం ఏంటి, ఈనాడు తనకున్న మొత్తం సోర్సెస్ అండ్ రిసోర్సెస్, బలం, వెపన్స్ అన్నీ వాడేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఒకవేళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే ఓకే, ఈనాడు సేఫ్, ఈనాడుకు తిరుగులేదు. ఒక తెలుగుదేశం పార్టీ గెలుపులో ఈనాడు పాత్ర కూడా ఉంది, ఈనాడు మంచి వార్తలు రాసింది అని మెచ్చుకుంటారు. టీడీపీ వాళ్ళు ఈనాడుని నెత్తిన పెట్టుకుంటారు. ఈనాడుకి బిజినెస్ పరంగా ఇబ్బందులు ఉండవు, యాడ్స్ వస్తాయి, కమర్షియల్గా సక్సెస్, అన్నీ ఓకే, సూపర్. ఒకవేళ వైసీపీ మళ్ళీ గవర్నమెంట్ వస్తే 5 సంవత్సరాల పాటు ఈనాడుని మామూలుగా టార్గెట్ చేయరు. ఆల్రెడీ మార్గదర్శిని టార్గెట్ చేశారు, ఆల్మోస్ట్ చాలా డెప్త్గా వెళ్ళారు. రామోజీరావు గారిని సిఐడి అధికారులు వెళ్ళి విచారించే వరకు వెళ్ళారు. రామోజీరావు గారి నోటి నుంచి కొన్ని మాటలు కూడా వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద. నేను ఇన్ని సంవత్సరాలు ఎంతమందిని చూశాను, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాడిని చూడలేదు అనేటట్టు రామోజీరావు గారు ఒక మాట కూడా వాడారు. ఆ వీడియో బయటకు వచ్చింది. సో మళ్ళీ ఒకవేళ వైసీపీ ప్రభుత్వం వస్తే, ఆల్రెడీ సుప్రీంకోర్టు ఈ మధ్య ఒక ఆర్డర్ ఇచ్చింది, మార్గదర్శి చిట్ ఫండ్స్కి సంబంధించి వాళ్ళు నడుపుతున్న అక్రమ డిపాజిట్లు అక్రమమేనని ఒక ఆర్డర్ ఇచ్చింది, ఆదేశం ఇచ్చింది. ఇప్పుడు ఎన్నికలు కాబట్టి, ఎన్నికల సమయం కాబట్టి ప్రభుత్వం మార్గదర్శి మీదకు వెళ్ళట్లా. లేకపోతే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ప్రభుత్వం వాడుకొని మార్గదర్శి మీదకి చాలా దూకుడుగా వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వెళ్ళట్లా. సో ఒకవేళ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వస్తే మార్గదర్శిని మామూలుగా టార్గెట్ చేయరు. ఇప్పుడు వరకు ఎంతగా టార్గెట్ చేశారో ఆ తర్వాత ఊహకు కూడా అందదు. అందరూ అనుకోవచ్చు, ఏముంది, రాజశేఖర రెడ్డి గారే మార్గదర్శిని ఏమీ చేయలేకపోయారు, ఈనాడుని ఏమీ చేయలేకపోయారు, రామోజీరావు గారిని ఏమీ చేయలేకపోయారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు అని. రాజశేఖర రెడ్డి గారు అక్కడక్కడ ఏదో ఒక మూల కొన్ని ఎథిక్స్, కొన్ని రూల్స్, కొన్ని రూల్ ఆఫ్ లాస్ ఫాలో అవుతారు. ఎక్కడో ఒక దగ్గర చట్టానికో, కోర్టులకో ఎక్కడో ఒక దగ్గర లొంగుతారు, ఆగుతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు. తన కక్ష కట్టారు అంటే రూల్ ఆఫ్ లేదు, రూల్ లేదు, నిబంధన లేదు, ఏమీ లేదు. ఏదో ఒకటి చేసి ఎలాగోలాగా అవతల వ్యక్తి పతనం అవ్వాల్సిందే. సో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే ఆయనకు కొండంత బలం వస్తుంది, కొండంత అండ ఉంటుంది, వ్యవస్థలన్నీ ఖచ్చితంగా సహకరిస్తాయి. ఎందుకంటే టీడీపీ వరుసగా 2 సార్లు ఓడిపోతే నీరసం అయిపోద్ది.
సో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి తిరుగులేదు అని వ్యవస్థలు అధికారులు అందరూ నమ్ముతారు. సో అప్పుడు వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తారు, వైసీపీ ఏం చెప్తే అదే చేస్తారు. ఇప్పుడు వరకు జరిగిన విచ్చలవిడితనానికి మించిపోయి మరింత విశృంఖలంగా మరింత విచ్చలవిడిగా వ్యవస్థల దాడి జరుగుద్ది. సో దాన్ని ఈనాడు ఎదుర్కోలేదు, రామోజీరావు గారు ఎదుర్కోలేరు, మార్గదర్శి ఎదుర్కోలేదు. ఖచ్చితంగా మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే మాత్రం మార్గదర్శి ఎదుర్కోవడం దాదాపుగా అసాధ్యం, చాలా కష్టం. ఆ దాడి ఊహాతీతం అనమాట, ఊహకు కూడా అందదు. సో అందుకే ఈనాడు వాళ్ళ దగ్గర ఉన్న మ్యాక్సిమం అస్త్రాలు వాడుకొని మళ్ళీ వైసీపీ గెలవకుండా ఉండడానికి ఏం చేయాలో అవన్నీ చేస్తుందన్నమాట. అతి పెద్ద రిస్క్ రామోజీరావు గారికి అంటాను నేను. అందుకే థ్యాంక్ యూ.